అందరికీ నమస్కారం. మన నగరం సురక్షితంగా ఉండాలంటే అది కేవలం పోలీసుల బాధ్యతేనా? ఏమో కాదేమో అనిపిస్తుంది కదూ. హైదరాబాద్లో మనలాంటి సాధారణ పౌరులే కలిసికట్టుగా తమ పరిసరాల భద్రతను ఎలా తమ చేతుల్లోకి తీసుకున్నారో చెప్పే కథ ఇది. ఇది కేవలం వీధుల్ని కాపాడడం గురించి కాదు, పౌరశక్తి అసలైన పవరేంటో చూపించడం గురించి. ఒక సేఫ్ సిటీని ఎలా నిర్మించాలి? ఈ ప్రశ్న రాగానే మనమందరం ప్రభుత్వాల వైపే చూస్తాం. కాని హైదరాబాద్ పౌరులు ఒక సరికొత్త దానిని చూపించారు. ఆ దారి మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అసలు ఈ మార్పుకి మూలమెక్కడుందనుకుంటున్నారు? వీధుల్లో జరిగిన నిరసనలో కాదు, ఒక కోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఉంది. ఆ కథేంటో చూద్దాం రండి. చూసారా, అంతా ఇక్కడే మొదలైంది. రెసిడెన్షియల్ ఏరియాలో సేఫ్టీ కోసం కొత్త గైడ్లైన్స్ తయారు చేయమని హైకోర్టు నేరుగా సైబరాబాద్ పోలీస్ డీజీపీని ఆదేశించింది. ఇదేదో మామూలు ఆర్డర్ కాదు, పౌరులు కూడా ఈ ప్రాసెస్లో భాగం కావడానికి తలుపులు తెరిచిన ఒక కీలకమైన మలుపన్మాట. సరే, కోర్టు ఆర్డర్ అయితే వచ్చింది, కానీ దాన్ని నిజంగా ఆచరణలో పెట్టేదెవరు? ఇక్కడే సీన్లోకి ఎంటర్ అయ్యారు అసలైన హీరోలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అంటే మన కాలనీ సంఘాలు. వాళ్ళు చిన్న చిన్న ప్రభుత్వాలుగా ఎలా మారారో చూద్దామా? ఈ 4వ అంచె అనే ఐడియా చాలా పవర్ఫుల్ అండి. మనకు తెలుసు కదా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వీళ్ళంతా పాలనలో భాగాలు. కాని వీళ్ల తర్వాత మన వీధి సమస్యల్ని మనమే పరిష్కరించుకునే డెమోక్రాటిక్ ప్లాట్ఫామ్స్ ఏవి? అవే ఈ ఆర్డబ్ల్యూఏలు. అంటే అధికారం మన వీధిలోనే, మన చేతుల్లోనే ఉందన్నమాట. ఒక్క కాలనీ సంఘం వెళ్ళి ఏదైనా చెప్తే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని అదే 300 వార్డులు కలిసి ఒకే గొంతుకగా మాట్లాడితే అప్పుడు ఆ శక్తిని ఎవరైనా ఆపగలరా? యూఫర్వాస్ సరిగ్గా అదే చేసింది. చిన్న చిన్న వాగులన్నింటినీ కలిపి ఒక మహానదిలా మార్చింది. ఒక మంచి ఆర్డబ్ల్యూఏ అంటే కేవలం మెయింటెనెన్స్ డబ్బులు వసూలు చేసే కమిటీ కాదు, అదొక మినీ గవర్నమెంట్ లాంటిది. పార్కింగ్ గొడవల దగ్గర్నుంచి స్ట్రీట్ లైట్ల వరకు, పండగల దగ్గర్నుంచి హెల్త్ క్యాంపుల వరకు ప్రతి సమస్యకు మొదటి స్పందన వాళ్లదే. సరే, ఈ సంఘాలన్నీ కలిసి ఎలాంటి పరిష్కారాన్ని ముందుకు తెచ్చాయి? అది కేవలం కొన్ని సూచనల లిస్ట్ కాదు, కమ్యూనిటీ పోలీసింగ్ కోసం ఒక కంప్లీట్ బ్లూప్రింట్. దాని వివరాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వంతెన చిత్రాన్ని ఒకసారి చూడండి. ఒకవైపు పోలీసులు, మరోవైపు మనలాంటి బాధ్యతగల పౌరులు. ఈ రెండింటినీ కలిపితేనే కదా ఒక పటిష్టమైన, సురక్షితమైన సమాజమనే వంతెన తయారయ్యేది. నేరాలు జరిగాక పట్టుకోవడం కాదు, అసలు నేరాలు జరగకుండా చూడటమే దీని అసలు లక్ష్యం. మరి ఎంత గొప్ప ఆలోచనను ఆచరణలో పెట్టడానికి వాళ్లు 4 బలమైన స్తంభాలను ప్రతిపాదించారు. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి పిల్లర్. ఇది ఈరోజు మనం ఎదుర్కొంటున్న మోడరన్ ప్రాబ్లమ్స్కి మోడరన్ సొల్యూషన్స్ ఇస్తుంది. సైబర్ ఫ్రాడ్లో డబ్బు పోగొట్టుకుంటే ఆ మొదటి గంట, అదే గోల్డెన్ అవర్లో స్పందించి అకౌంట్ను ఫ్రీజ్ చేయించడం. స్కూల్స్ దగ్గర డ్రగ్స్ సమాచారాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఒక క్యూఆర్ కోడ్ ద్వారా రిపోర్ట్ చేయడం. ఇవి ఊరికే చెప్తిన ఐడియాలు కాదు, ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఇక రెండోది, భద్రతకు ఒక మానవతా దృక్పథాన్ని ఇస్తుంది. పోలీసుల ప్రవర్తనను కంపాషన్ ఆడిట్ చేయడం ద్వారా వాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచడం. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ను అందుబాటులో ఉంచడం. ఇది కేవలం నేరాలను తగ్గించడమే కాదు, సమాజంలో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. మూడో పిల్లర్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది చాలా స్పష్టమైన హద్దులను గీస్తుంది. ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో క్లియర్గా చెప్తుంది. సౌండ్ పొల్యూషన్ని ఆపడం పోలీసుల పని, కానీ సివిల్ గొడవల్లో తలదూర్చడం వాళ్ల పని కాదు. ఈ క్లారిటీ ఉన్నప్పుడే సిస్టమ్ మీద నమ్మకం పెరుగుతుంది, అధికార దుర్వినియోగం తగ్గుతుంది. ఇక 4వ అత్యంత ముఖ్యమైన స్తంభం, సమాజంలో బలహీనంగా ఉన్నవారికి రక్షణ కల్పించడం. మహిళలు, వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అదే టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే వీఐపీలకు ఒక ట్రీట్మెంట్, సామాన్యులకు మరో ట్రీట్మెంట్ ఉండకూడదు. చట్టం ముందు అందరూ సమానమే అని ప్రతి స్టేషన్లో ఒక సిటిజన్ ఈక్వాలిటీ చార్టర్ పెట్టాలి. ఇంత అద్భుతమైన ప్లానంతా బాగానే ఉంది, కానీ ఇది కేవలం కాగితాలకే పరిమితమైందా, లేక నిజంగా ఏదైనా మార్పు తీసుకొచ్చిందా? చూద్దాం. ఈ టైమ్లైన్ చూడండి, జస్ట్ ఆలోచించండి.
ఒక కోర్ట్ ఆర్డర్తో మొదలైన ఈ జర్నీ 2 ఏళ్లు తిరిగేలోపే ఏకంగా స్టేట్ పోలీస్ చీఫ్తో అఫీషియల్ మీటింగ్ వరకు వెళ్ళింది. పౌరులేకమైతే సాధించలేనిది ఏముంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనమేం కావాలి? ఇదిగో సాక్ష్యం. ఒకవైపు పౌరులు పంపిన డీటెయిల్డ్ ప్రతిపాదన, మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన అధికారిక మీటింగ్ కన్ఫర్మేషన్. మాటలు కాదు, చేతలు. పౌరుల గొంతుకను ప్రభుత్వం వింటోంది అనడానికి ఇది తిరుగులేని రుజువు. ఈ ప్లాన్లో ఉన్న మరో గొప్ప విషయమేంటంటే, వాళ్లు కేవలం ఐడియాలివ్వడమే కాదు, ఆ ఐడియాలు పనిచేస్తున్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి, దానికి కూడా పక్కా మెట్రిక్స్ ఇచ్చారు. సైబర్ కంప్లైంట్స్ ఎన్ని గంటల్లో సాల్వ్ అవుతున్నాయి, ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయా, ఇలాంటి కొలమానాలు లేకుండా ఏ ప్లాను సక్సెస్ కాదు. ఒక నగరం, 300 వార్డులు, ఒకే ఒక్క ఐక్య నివాస గొంతుక. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం కథకు సారాంశం. హైదరాబాద్ పౌరులు తమ నగరం భవిష్యత్తును తామే రాసుకుంటున్నారు. మరి మన నగరాల్లో ఇలాంటి మార్పుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించాల్సిన విషయం.